నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం స్కామ్ లో సిట్ విచారణ స్పీడ్ అందుకుంది. నిన్న A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేసినటువంటి సిట్ అధికారులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం పాలసీపై సంతకం చేసినటువంటి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీని తర్వాత అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇంకెన్ని సంచలన విషయాలు జరగబోతున్నాయి, ఆ తర్వాత ఇంకెన్ని అరెస్టులు ఉండబోతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుందనే చెప్పాలి. సిట్ అధికారులు కూడా చాలా స్పీడ్గా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం కూడా జరిగింది. 30 రోజుల్లో దీన్ని ఎలాగ పూర్తి చేస్తాము అని చెప్పి. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారైనా అనుకుంటున్న టైంలో ఇప్పుడు నారాయణ స్వామిని కూడా అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. సో ఆయన మద్యం పాలసీపై సంతకం పెట్టడం కావచ్చు, అలాగే మరి ఆన్లైన్ విధానం కాకుండా మాన్యువల్గా డబ్బులు వసూలు చేయడంపై కూడా ఆయన విచారిస్తారంటున్నారు. సో దీని తర్వాత మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ఉండబోతున్నారంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏమవుద్దంటే అండి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అడుగు పెట్టే ముందు ఖచ్చితంగా ఆ శాఖ మంత్రి ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయిన నారాయణ స్వామి గారు, ఆయన టెక్నికల్గా ఆయన బాధ్యుడే. నిజంగా ఆయన నేనైతే ఏం నమ్ముతున్నానంటే నారాయణ స్వామి గారికి ఏమి పొట్టలం ఏమి అంది ఉండదు. అంటే ఈ స్కామ్లో డబ్బులు ఆయన దగ్గరికి ఏం చేరుండవు. ఒకవేళ చేరిన ఇప్పుడు మీరు చాలా సినిమాల్లోనూ గట్రా చూసుంటారు, లేదా చాలామంది చెప్పుకున్నది ఏంటంటే కొన్ని ఆఫీసుల్లో ఫైల్ కలవడానికి ఆ ఫైల్లో 100, 50 పెట్టి ఏ టేబుల్ వాళ్ళకి ఆ టేబుల్ దగ్గరికి ఒక 100 పెట్టి పంపిస్తారు. ఆ 100 వచ్చిందో లేదో చూసుకుని సంతకం పెట్టి పంపిస్తుంటాడు మూవ్ అవడానికి. అలాగా ఈయన సంతకం కావాల్సి వచ్చినప్పుడు ఏదో చిన్న పొట్లం ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎక్సైజ్ మినిస్టర్ కదా, అంతే తప్ప ఈ స్కామ్ మొత్తంలో డబ్బులు ఆయన దగ్గరికి వచ్చినాయి నేను అనుకోవట్లేదు. కానీ మరి ఆ శాఖ మంత్రి కాబట్టి ఇంత స్కామ్ జరిగినప్పుడు చచ్చినట్టు ఆయనకు కూడా ఇందులో బాధ్యత ఉంటుంది. ఆయన కూడా లయబిలిటీ, ఆయన కూడా తప్పకుండా ఈ దోషుల జాబితాలో చేరతాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాలంటే అంతిమ లబ్ధిదారుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కాపాడుకోవడం కోసమైనా సరే, ఇప్పుడు ఇందులో రెండు, ఒకటి అంతా నేనే దొబ్బేసాను, నా దగ్గరికి వచ్చింది అంతిమ లబ్ధిదారుడు నేనే అని అన్న ఒప్పుకోవాలి, లేదా అంతమంది లబ్ధిదారు నేనైనా ఒప్పుకుంటే డబ్బు అంతా ఏది ఎక్కడ పెట్టావు పట్టరా అంటారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? లేదా బాబు నామకే వాస్తే నేను మినిస్టర్నే, నన్ను వీళ్ళు ఇలా వాడేశారు, ఇక మొత్తం డబ్బు అంతా వాళ్ళ దగ్గరికి పోయింది, నాకేం సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పచ్చు అతను. కానీ సమస్త ప్రజానీకానికి, దర్యాప్తు బృందానికి, ఆనాటి ప్రతిపక్షం ఈనాటి అధికార పక్షానికి అందరికీ కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసు. ఇందులో దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసు. ఈ స్కామ్ చేసిన వాళ్ళలో 100కి 90% అంటే 100 రూపాయలు కొట్టేస్తే 90 రూపాయలు ఆయన దగ్గర పోయింది, మిగతా 10 రూపాయలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు 30 కోట్లు దొరికింది, 11 కోట్లు దొరికింది, 30 కోట్లు సీజ్ చేశారు, మళ్ళీ ఇంకో 30 కోట్లకి ఆస్తులు సీజ్ చేస్తున్నారు అంటున్నారు కదా. అదంతా ఈ 10%లోదే. అంటే అసలు పెద్ద కుప్ప అంతా కూడా బాస్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది రకరకాల మార్గాల్లో ఇతర దేశాలకు వెళ్ళింది. ఈ దేశంలో కూడా రకరకాల డంపుల్లో ఉంటుంది, బంగారం రూపంలోనూ, సినిమా పెట్టుబడుల రూపంలోనూ, భూముల రూపంలోనూ, ఇలాగా వేరే వేరే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ కూడా సర్ది ఉంటారు. అయినా సరే వాళ్ళు 2 చేతులు లాగేస్తూ ఉంటాయి లెక్క పెట్టడానికి కానీ సర్దడానికి కానీ. ఎందుకంటే అంత లిక్విడ్ క్యాష్ కదా. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ బ్యాంకులో ఉందనుకోండి, టపాల్మని కొడితే వెళ్ళిపోద్ది, అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కానీ ఇది అలా కాదు, వీళ్ళు స్వయంగా చేర్చాలి. వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ లేకుండా అంతా కూడా లిక్విడ్ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో తీసుకున్నారు. కాబట్టి వచ్చిన డబ్బు అంతా ఇది ఈ స్కామ్ చేయటం ఒక ఎత్తు, డబ్బు లాగేయటం ఒక ఎత్తు, ఆ వచ్చిన దాన్ని సర్దడం అనేటువంటి పెద్ద తలకాయపోటు. నిజంగా చాలా కష్టపడ్డారు వాళ్ళు. దాన్ని ఎవడికి అంకినకాడికి ఆడ దొబ్బారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి కొంత, తెలియకుండా కూడా కొంత లాగేసి ఉంటారు చాలామంది. ఈ విషయంలో నా అంచనా ప్రకారం 60-70 వేల కోట్లు దొబ్బేసి ఉంటారండి వీళ్ళు. దాదాపు 1,00,000 కోట్లకి ఏమాత్రం మన అంచనా కూడా మించిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ధరలు పెంచాడు కాబట్టి 1 to 2 3 కూడా చేశారు వీళ్ళు కొన్నాళ్ళు. ఇప్పుడు ఇదివరకు 50 ఉండేదాన్ని 120 అలా చేశారు. ఒక క్వార్టర్ 50 ఉండేది,
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండేది క్వార్టర్ చీప్ లిక్కర్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చి ఇదిగో 8 రూపాయలు తయారవుద్ది, దీన్ని 50 రూపాయలకి అమ్ముతున్నారని చెప్పేవాడు. దాని జగన్మోహన్ రెడ్డి 120కి 150కి అమ్మాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నదాని మీద ధరలు ఎక్కువ అమ్మడానికి ఛాన్స్ ఎలా ఉంటుంది? దాని మీద బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తీసుకుంటున్నప్పుడు ఉన్న రేట్ బాటిల్ మీద ఉన్న రేట్ పడుతుంది, కానీ ఎక్కువ కమ్మే ఛాన్స్ ఉండదు. ఇదంతా కూడా ఫేక్ ప్రచారమే అని చెప్పి బాటిల్ మీద క్యూఆర్ కోడ్లోనే ఆ రేటు పెడతారు వాళ్ళు. ఎంఆర్పి రేటు 120, 150 పెట్టినప్పుడు అదే రేటుకి అమ్ముతారు కదా. మనం ఎవరైనా ఎలిగేషన్ చేసేది ఏంటి, నువ్వు 50 రూపాయల బాటిల్ 150 రూపాయలకి అమ్ముతున్నావు, అన్ఆథరైజ్డ్గా అంటలేదు. అతను ఆథరైజ్డ్గానే 150 రూపాయలకి అమ్మాడు. సరే మేము 150 రూపాయలకి అమ్మినా ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది కదా అని వాదన చేస్తున్నారు వాళ్ళు. నువ్వు నిజమే మొత్తం అంతా ప్రభుత్వానికి లెక్క చూపిస్తే, కానీ నువ్వు 10 బాటిల్స్ ప్రభుత్వానికి లెక్క చూపించి 90 బాటిల్స్ నువ్వు అమ్మేసుకున్నావు కదా. తయారైన దగ్గర నుంచి తయారు చేయటం దగ్గర ఉన్న లాభం, తర్వాత డిస్ట్రిబ్యూషను, తర్వాత అమ్మకం, చిల్లర అమ్మకం దగ్గర వచ్చిన రూపాయలు డైరెక్ట్గా నీ జేబులో పోయినాయి. అంటే నీకు 6 రూపాయలకో 4 రూపాయలకో తయారైన బాటిల్ 150 రూపాయలు చెప్పి నువ్వు కొట్టేసావు. అంటే ఎన్ని 1000% లాభం ఏంటండి అది. ఇక్కడ ఇంత హ్యూజ్ అమౌంట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఇక్కడ. దాంతో వాళ్ళు ఎవరైనా కొనేయగలుగుతున్నారు. రకరకాల మార్గం. ఇప్పుడు ఏది అసాధ్యం అండి వాళ్ళ. ఇప్పుడు జైల్లోంచి అతనికి పెరోల్ మీద తెప్పించుకోగలిగారా? రకరకాల కారణాలతో ఎవరిని ఎలా పట్టుకున్నారో తెలియదు. ఏకంగా మా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయినారు, ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. తెల్లబోయారు, ఇదేట్రా బాబు. ఆ లెటర్లు ఎవరు ఇచ్చారో చూసుకుంటే గుండె జారిపోయింది వాళ్ళకి, ఇదేట్రా బాబు అని. లబోదీపమంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే మీకు ఆ పాము పుట్టలో ఉందా మీ పక్కలో ఉందా కూడా తెలియట్లా. అంటే సార్ ఇప్పుడు నారాయణ స్వామిని గతంలో విచారణకి రమ్మని మొదటిసారి ఆయన పేరుని చేర్చినప్పుడు విచారణకి రమ్మన్నప్పుడు కొన్ని ప్రచారాలు జరిగాయి బయట. నారాయణ స్వామి నాకు అసలు ఏం తెలియదు అన్నారు, అంత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే నేను అదే చేశానని చెప్పి ప్రచారాలు వచ్చిన టైంలో ఆయన దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా కావాలని ప్రచారం చేస్తున్నారు, అసలు ఇదేమీ జరగలేదు అని చెప్పి ఆయన చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేసి ఆయన అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, లేదా ఇంకో రెడ్డి వాళ్ళందరే స్టేట్మెంట్లు, వాళ్ళ వాట్సాప్ కాల్స్, గూగుల్ టేక్అవుట్ ధర, వాళ్ళ కదలికలు ఇవన్నీ కలిపి వాళ్ళ ముందు పెడతారు. వాళ్ళ ముందు పెట్టి మరి దీని మాట ఏంటంటే, మరి ఇది మీకు సంబంధం ఉందా లేదా, మీ సంబంధం ఉందంటే ఆ డబ్బు ఎక్కడ పెట్టారు చెప్పండి, మీ సంబంధం లేదంటే ఎవరికి సంబంధం ఉంది. అప్పుడు చచ్చినట్టు అతను ఏదో ఒకటి చెప్పాలి ఏంటండి. కాబట్టి నేను నమ్ముతున్నాను ఇతను కూడా తాను మొక్కే, కానీ లబ్ధిదారుడు మాత్రం కాదు. ఆ నిర్ణయాలలో భాగస్వామి అతను, వాళ్ళ పాలసీ మేకింగ్లో ఇతను కూడా భాగస్వామి టెక్నికల్గా, అతను మంత్రి కాబట్టి. అంతేగాని అతని వేదిక మీదే అతను నిలబడలేదండి. పెద్దిరెడ్డి వాళ్ళు నా పక్క బాగున్నారు, ఇందులో వాటా ఇస్తారని ఎలా నమ్ముతాం మనం. కాబట్టి అతనికి బిస్కెట్ పొట్లం ఎవరో ఒక బిస్కెట్ పెడతారు అంతే. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఆయన కన్ఫెషన్ చెప్పి అప్రూవర్గా మారి నాదేముందండి ఇందులో, దొంగోళ్ళు అందరూ ఆడలేనండి బాబు అని చెప్పాడు అనుకోండి, కన్సర్న్ చేయొచ్చు, అప్రూవర్గా మార్చి అవకాశం ఇవ్వచ్చు ఆయనకి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని బలి చేసి దొంగలు తప్పించుకోకూడదు. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా, అతను నారాయణ స్వామి గారిని వేదికలోనే చోటు ఇవ్వని వాళ్ళు ఇందులో వాటా ఎందుకు ఇస్తారు వాళ్ళు. మాట్లాడేది ఒక డిప్యూటీ సీఎం అయినా ఒక వేదిక, ఒక సభలో వేదిక ఉంది, ఆ వేదిక మీద నిలబడలేదు సరిగ్గా ఆయన్ని పక్క పోమన్నారు. అటువంటిది ఇంత దొబ్బేసిన డబ్బులు వాటా ఇస్తారు వాళ్ళు, లాజికల్గా ఆలోచించండి. కాబట్టి నాకు ఆ విషయంలో ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ దొంగల ముఠాన్ని సమర్థిస్తున్నాడు కాబట్టి పనిష్మెంట్ ఉండాలి. అంటే చెడు సావాసం చేసిన, దుష్టజన సాంగత్యం చేసిన వాళ్ళతో పాటు రాచపీనిగా ఒక్కటే పోదు కాబట్టి అందరినీ తీసుకుపోద్ది కాబట్టి ఈయన కూడా తప్పదు. ఇక మంత్రి తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అంటారా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వైకుంఠపాళి ఉంటుంది, మా ముందు జస్ట్ ఒక పొహం ఉంటుంది, అది దాటేసిన తర్వాత అసలు పంట పండిపోద్ది కదా. ఇక లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఏరియాసాలు వేసినా, ఏడు మొహం పెట్టుకున్నా,
కోతిరూపు కుక్కరూపు పెట్టి ఏం చేసినా కానీ ఆ ఓటం ఎలాంటి అమాయకత్వం నటించినా ఏం చేసినా కానీ మీరు రావాల్సిందేనండి, పర్లేదు తప్పదు. మీరు వచ్చేటప్పుడు బ్రష్, టంగ్ క్లీనరు, ఓ పేస్టు, 2 సబ్బీళ్ళలో, 4 జతల బట్టలు, ఒక కరింబిడి గట్ట, ఒక అగ్గిపెట్టి తెచ్చుకుని రండి అని చెప్తారు. రావాల్సిందే. అన్నీ సర్దుకురండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉంది, మీకు అన్నీ సప్లై చేయలేము మేము, ఎందుకంటే జైల్లో రాజభోగాలు జరుగుతున్నాయి అన్నారు. ఇవన్నీ బయటకు వచ్చేసేటప్పటికి కొంచెం స్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు బయటికి రానంతకాలం సాగుద్ది. ఇప్పుడు అతను శ్రీకాంత్ అన్న వాడికి బ్రహ్మాండంగా సాగిద్దంట. ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరు కావాలో కూడా అతను నిర్ణయించుకునేవాడంట. అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో 16 నెలలు జైలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఆడిందల్లా పాడింది పాట. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, వాళ్ళ నాన్నగారు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు అందరూ ఉన్నాయి. అప్పుడు కూడా ఇతను కూడా శనివారం ఆదివారాలు వీకెండ్ ఇంటికి వెళ్ళండి అని పంపించేసారేమో డౌట్ నాకు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అది జరిగే ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళకి ఏం కావాలితే అది కోరుకున్నదల్లా స్వర్గ సుఖాలు. ఇంటికన్నా గుడి పదిలం అంటారా, వీళ్ళకి ఇంటికన్నా జైలు పదిలం. ఎవడు గొడవ ఉండదో, హాయిగా ఉంటుంది. టీవీ ఉంది, పేపర్ ఉంది, అష్టజమ్మ ఆడుకుంటానికి, షెటిల్ ఆడుకుంటానికి ఈ బ్యాచ్ అందరూ అక్కడే కూర్చునేవారు. కౌరులు చెప్పుకోవచ్చు, లైక్ మైండెడ్ అందరూ దొంగలే. ఏంటండి బయట ఉన్నారు ఇంకో వాళ్ళు వస్తారు, చేతులు పట్టుకుంటారు, పిసుకుతారు, మీద పడతారు, ఇవన్నీ న్యూసెన్స్ లేకుండా లోపల హాయిగా ఉన్నాడు. అవునా కదా? అతను సిరాక్ కదా జనాలు. ఏదైనా పెడితే గంట సేపు తిన్నట్టు యాక్ట్ చేస్తాడు. హరిహర వీరమల్లి చిన్న కుర్రోడు చూడండి, కాయ తిన్నట్టు ఎలా చూపిస్తున్నాడు. అది తిన్న నోరుగా అంటుకోపోయినా సరే అలాగే యాక్ట్ చేస్తాడు ఇతను. కాబట్టి కానీ దీనికి సంబంధించి చాలా ఆధారాలు సిట్ సేకరించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే బయట జరుగుతున్న ప్రచారాలే కానీ ఆయన అరెస్ట్ చేస్తారు, విచారణకు పిలుస్తారు అని చెప్పి సిట్ సైడ్ నుంచి ఆయన్ని విచారణకు పిలిచేంత ఆధారాలు కూడా లభించలేదు అని కూడా ఒక పక్క టాక్ నడుస్తుంది. సో నిజంగానే మరి టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకుండా ఆయన్ని విచారణకు పిలిచే అవకాశం కానీ అరెస్ట్ చేసే అవకాశం లేకపోవడం ఏంటండి? ఈ పాలసీ పెట్టిన ముఖ్యమంత్రి ఎవడో అయితే టెక్నికల్గా కొన్ని కావాలి. ఆ సేకరణలో ఉన్నారు, సేకరించారు. అది మీకు అందులో ఓపెన్ సీక్రెట్. అయితే అది ముహూర్తం ఎప్పుడు అనేటువంటిది చూస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు మనం పంట పండిస్తాం, కుప్ప నూరుస్తాం, ధాన్యం రాసులు పోగెడతాం. మన ఇళ్ళ ఎగరేస్తే ఎగిరిపోదాం, గాలి వీస్తూ ఉండాలి, పైరు గాలి. ఆ గాలికి ఇళ్ళకి ఎగరేస్తాం ధాన్యం, పొల్లు పొట్టు పోయి ధాన్యం నిలబడుద్ది. కాసేపు ఆగుతాం కదా గాలి వచ్చేదాకా. తెలుసా మీకు? మీరు చూసి ఉండరు. చూశాను, సినిమాల్లో చూశాను. మీకు ఆ గాలి వచ్చేదాకా ఆగుతారు, ఆ గాలి వేసినప్పుడు వేస్తారు. అలాగే ఆ టైం చూసి 2 బాబు అని చెప్తారు. ఇంత నేను చెప్పినట్టుగా 4 జతల బట్టలు అయి పట్టుకుని వస్తారు. అది అంచేత అతను ఏం విడిచిపెట్టేది ఏమి ఉండదండి. అతను ఈ మద్యం స్కామ్లు విడిచిపెట్టేస్తే ఇక వీళ్ళ లక్ష్యం ఏముంటుంది? ఇప్పుడు అతను ఒకవేళ వీళ్ళు విడిచిపెడదామన్నా విడిచిపెట్టలేరు, అలా ఇరుక్కుపోయి ఉన్నాడు అతను. ఎందుకంటే అతను ముఠా సభ్యులందరూ కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు ఏదో రైలు ప్రయాణికుల్లాగా దారిలో కలిసిన వాళ్ళు కాదు కదా. బాలాజీ గోవిందప్ప ఎక్కడ ఉన్నవాడు, రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఎక్కడి నుంచి బ్యాచ్, వీళ్ళు మిథున్ రెడ్డి ఎవరు బ్యాచ్, వీళ్ళంతా ఎవరో ఈ వీళ్ళ ముఠా నాయకుడే అతను, వీళ్ళ ముఠా సభ్యులు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎవడైనా సరే ఆధారాలు లేవేటని ఏ జడ్జి గారు కూడా అండవు, భలే పట్టుకున్నారండి బాబు అంటాడు. ఎందుకంటే వీళ్ళు ఊరికే అరెస్ట్ చేసి ఒక 6 నెలలో 7 నెలలో రిమాండ్లో పెట్టి మళ్ళీ బెయిల్ తెచ్చుకుని వదిలేస్తాం కాదండి. ఇతను పెర్మనెంట్, ఇతను డబ్బులు రికవరీ చేయాలి, అతను ఆస్తులు జప్తు చేయాలి. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు కొన్న భూములన్నీ కూడా అక్కడి నుంచి రికవరీ చేయాలి. అప్పుడు సార్థకత. అరెస్ట్ అవుతాం పెద్ద గొప్ప విశేషం ఏముంది? ఆ 16 నెలలు జైల్లో లేడా? అప్పుడు 43,000 కోట్లు సీజ్ చేశారు. ఆ సీజ్ చేసింది అలాగే ఉంది. అలా కాకుండా ప్రభుత్వానికి జమేసేయాలి. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దాళ్ళని కూడా సీజ్ చేస్తున్నారు, అవన్నీ ప్రభుత్వానికి జమేసేయాలి. లేకపోతే ఆడు బాబు సొమ్ము పెట్టిండి. వాళ్ళు ఎవడు బాబు సొమ్ము అది కొల్లగొట్టేసి అది అలా సీజ్ ఎటు కాకుండా సస్పెండెడ్ యానిమేషన్ అలా పెట్టేసి ఉంటే ప్రజలు నష్టం కదా. ఈ లోపలను వాళ్ళు రక్తం తాగేశారు కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి చేత మందు తాగిచ్చేయాలి కూర్చోబెట్టి. లేకపోతే ఏంటండి ఇది అన్యాయం? విషాన్ని కదా అమ్మారు వాళ్ళు. అతను పాలే తాగుతాడంటే కాఫీ కూడా తాగరంటారు. కాఫీ తాగిన వాళ్ళు ఉంటారు చూసారా, కాఫీ టీలు తాగరు, సిగరెట్ కాల్చరు, మందు తాగరంటారా. కొంతమంది చాలా మంచి వాళ్ళు, వాళ్ళు పచ్చినిత్తులు తాగుతారు. వాళ్ళు ఇలాంటి అలవాటు లేని వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకోకూడదు మీరు. మాలాంటి వాళ్ళు సిగరెట్లు కాల్చి పోరంబోకుల్లా కంపడతాం పైకి, కానీ మాకు అంత దుర్మార్గం ఉండదు. ఈ సిగరెట్ అలవాటు లేదు, మందు తాగరు, కాఫీ తాగరు, ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళలో ఓ 50% పచ్చినీతి మాకు బ్లడ్ ఇష్టమండి అంటారు.
అది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.